Hello guys, everyone. Good evening, all of you. My name is Kumar Shekhar. I am from P Coders Online Software Training. నేను పైథాన్ మీద క్లాసెస్ అనేవి టీచ్ చేస్తుంటాను. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ది పైథాన్. విల్ సీ అన్ ఇంట్రడక్షన్ ఇన్ టు ద పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు పైథాన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ పైథాన్? అసలు పైథాన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పైథాన్ ఈజ్ నథింగ్ బట్ Python is a general purpose, high level, interpreted oriented programming language. What? A Python is a general purpose, high level, interpreted object oriented programming language. A Python is a general purpose, high level, interpreted object oriented programming language. అసలు జనరల్ పర్పస్ అంటే ఏంటి? హై లెవెల్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని పైథాన్ అంటే ఏంటి అని అడిగారు అనుకో, ఈ డెఫినేషన్ ఒకటి చెప్తే సరిపోతుందా? లేదు కదా. ఒకవేళ చెప్పారు అనుకో, అసలు జనరల్ పర్పస్ అంటే ఏంటి? హై లెవెల్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మనం తెలుసుకుందాం. ఈ జనరల్ పర్పస్ అంటే ఏంటి అంటే, జనరల్ పర్పస్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఎ లాంగ్వేజ్ ఈజ్ డిజైన్డ్ టు బి యూజ్డ్ ఫర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. అర్థమైందా? అంటే ఈ లాంగ్వేజ్ అనేది వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్, ఎక్కువ శాతం అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. దట్ ఈస్ జనరల్ పర్పస్. జనరల్ పర్పస్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఈ పైథాన్ అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్ లో యూజ్ చేయొచ్చు, డేటా సైన్స్ లో యూజ్ చేయొచ్చు, డేటా అనాలిసిస్ లో యూజ్ చేయొచ్చు, అలాగే వెబ్ డెవలప్మెంట్ తో యూజ్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ తో యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. అటువంటి వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేయడమే ఈ జనరల్ పర్పస్ అనేది, జనరల్ పర్పస్ మీనింగ్ అన్నమాట. సో జనరల్ పర్పస్ అంటే a language designed to be used for a wide variety of applications అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్, what is the meaning of the high level, what is the meaning of the high level programming language? So high level is nothing but which is in simple English అన్నమాట. Which is in simple English. హై లెవెల్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అన్నమాట. అంటే ప్రోగ్రామింగ్ అది, ఈ ప్రోగ్రామింగ్ అనేది బయట కోడ్ లో అండర్స్టాండ్ చేసుకుంటుంది ఎవరు? మిషన్. అది హ్యూమన్ కూడా అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ ని హై లెవెల్ అంటుంది. అంటే ఎ హ్యూమన్ కెన్ ఆల్సో బి అండర్స్టాండ్, హ్యూమన్ కెన్ ఆల్సో బి అండర్స్టాండ్. అదనమాట. హై లెవెల్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ కెన్ ఆల్సో బి అండర్స్టాండ్ విచ్ ఇస్ ఇన్ ఎ సింపుల్ ఇంగ్లీష్. That is the meaning of the high level. Next, what is
Interpreter. What is interpreter or interpreted? ఇంటర్ప్రెటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి అని తెలుసుకునే దానికి ముందు మీరు కంపైలేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే కంపైలర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆల్రెడీ సి లేదా జావా నేర్చుకున్న వాళ్ళకి కంపైలర్ ఇంటర్ప్రెటర్ అనేది ఏంటనేది ఐడియా ఉంటది. సో ఈ కంపైలర్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ కోడ్ ని మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటది కదా, ఈ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ ఏ సోర్స్ కోడ్. ఆ ప్రోగ్రామ్ రాసాం కదా, ఆ ప్రోగ్రామింగ్ కోడ్ నే సోర్స్ కోడ్ అని కూడా అంటాం మనం. ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ రన్స్. అంటే ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ ఏ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. అంటే మిషన్ అనేది కోడ్ ని ఎలా అర్థం చేసుకుంటుంది అంటే బైట్ కోడ్ అనమాట. దట్ మీన్స్ 0 and 1 లో అర్థం చేసుకుంటది. ఈ కంపైలర్ అనేది సోర్స్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. ఎలాగంటే ఒకేసారి ప్రోగ్రామింగ్ కోడ్ అంతా, అంటే మనం రాసిన సోర్స్ కోడ్ ని ఒకేసారి ప్రోగ్రామింగ్ కోడ్ ని, అంటే దట్ మీన్స్ 0 and 1s లోకి కన్వర్ట్ చేసుకుని ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ఎక్స్టెన్షన్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత దాని ప్రోగ్రామింగ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ అంటే సోర్స్ కోడ్ అంతా అట్ ఏ టైం అది మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుంటది. అట్ ఏ టైం అంటే లైన్ బై లైన్ కాదు, అట్ ఏ టైం మెషిన్ అండర్స్టాండబుల్ అయ్యే కోడ్ లోకి కన్వర్ట్ చేసేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి అంటే, an interpreter is a language that converts the programming source code line by line during the execution. అర్థమైందా? అంటే here an interpreter translates the source code line by line, line by line. అది అంటే ఇక్కడ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ప్రోగ్రామింగ్ అంతా రాసాం అంటే సోర్స్ కోడ్ అంతా మనం డెవలప్ చేసేసిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చేసి ఫైల్ సేవ్ చేసిన తర్వాత మనం ఆ ప్రోగ్రామింగ్ అనేది రన్ చేద్దాం అనుకున్నాం. ఆ రన్ చేసేటప్పుడు ఈ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, నాట్ లైక్ ద కంపైలర్. అంటే కంపైలర్ అనేది సోర్స్ కోడ్ అంతా అట్ ఏ టైమ్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్ప్రెటర్ అనేది లైన్ బై లైన్ మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ అనేది లైన్ బై లైన్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుని లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నాట్ లైక్ ఏ కంపైలర్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటర్ప్రెటర్. నెక్స్ట్, what is the object oriented programming language? What is object oriented programming language? ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? An object oriented programming language that is called an OOPS. పైథాన్ లో మనకు OOPS కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్దర్ గా మనం నేర్చుకుందాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే నథింగ్ బట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ పారాడిమ్, నథింగ్ బట్ విచ్ ఈజ్ లైక్ ఏ సిస్టమ్ అనమాట.
that is used to develop, maintain, and organizing the data in a software application. ఓకేనా? మనకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి, డేటాని ఆర్గనైజ్ చేయాలి, డేటాని మనం సెక్యూర్గా ఉంచాలి. ఆ సెక్యూర్గా ఉంచాలి అంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా అవుతుంది. అంటే an object oriented programming language is a paradigm. That means like a system. ఒక సిస్టమ్ అనుకోవచ్చు. That uses a classes and objects. That uses a classes and objects. And it simplifies the maintenance the software application. అదన్నమాట పాయింట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇదొక సిస్టమ్ అనుకోవచ్చు మనం. అది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ లో ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మన అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఆ సెక్యూరిటీ పర్పస్ అవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అవుతుంది మనకి. అలాగే డేటాని వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటాని ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి ఈజీగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇంట్రొడక్షన్ పైథాన్ కి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్. అసలు పైథాన్ ని ఎవరు కనుగొన్నారు ఏంటి అనేది చూద్దాం. ఈ పైథాన్ మనకి గీడో వాన్ రాజన్ గీడో వాన్ రాజన్ ఈజ్ అ సైంటిస్ట్ హూ డెవలప్డ్ ద పైథాన్. అంటే పైథాన్ హ్యాస్ పైథాన్ హ్యాడ్ డెవలప్డ్ బై గీడో వాన్ రాజన్ అనే సైంటిస్ట్ ఈ పైథాన్ ని డెవలప్ చేశాడు ఇన్ ద ఇయర్ 1980s. గిడో వాన్ రాజమ్ అనే ఒక సైంటిస్ట్ 1980s లో పైథాన్ ని డెవలప్ చేయడం జరిగింది. అయితే 1980s లో డెవలప్ చేయడం మాత్రమే, సారీ, 1980s లో ఈ పైథాన్ ని కనుగొనడం జరిగింది. అంటే పైథాన్ హ్యాడ్ బిల్డ్ బై గిడో వాన్ రాజమ్ ఇన్ ద ఇయర్ 1980s. ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే దాన్ని డెవలప్ చేయడం అనేది 1989 లో స్టార్ట్ చేశారనమాట. పైథాన్ హ్యాస్ స్టార్ట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఇయర్ 1989. 1989 నుంచి దీన్ని డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 1991లో మనకి పైథాన్ యొక్క ఫస్ట్ వర్షన్ అనేది రిలీజ్ అయింది. ఫస్ట్ version the first version of Python has released in the year of
released in the year of 1991. That is 0.9.0 is the version. This is the first version that has released in the year of 1991. ఓకే. ఇది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వర్షన్ మనకి 1994లో పబ్లిక్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ హాస్ అవైలబుల్ ఇట్ హాస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ 1994. 1994లో మనకి అవైలబుల్‌గా మార్కెట్‌లోకి వచ్చిందనమాట. అసలు ఈ పైథాన్‌కి ఆ నేమ్ అనేది ఎలా వచ్చింది అని చూసుకుంటే మనకి, ఈ గిడో వాన్ రాసమ్ అనే సైంటిస్టు 1980స్‌లో బిల్డ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిల్డ్ చేసే టైంలో ఆయన ఒక టీవీ షోలో బీబీసీ టీవీ షో అనే ఒక టీవీ షో జరుగుతుండగా, అందులో బ్రిటిష్ కామెడీ గ్రూప్ దట్ ఈస్ కాల్డ్ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే బ్రిటిష్ కామెడీ గ్రూప్ బీబీసీ టీవీ షోలో మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే బ్రిటిష్ కామెడీ గ్రూప్ అనే షోలో దాని యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ యొక్క కామెడీ గ్రూప్ కి ఇన్స్పైర్ అయ్యి ఈయన దానికి పైథాన్ అనే పేరుని బిల్డ్ చేశారనమాట. ఓకేనా? దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది పైథాన్. ఓకే, నెక్స్ట్ పైథాన్ లో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్. బేసిక్ కాన్సెప్ట్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, చిన్నగా చెప్పుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ వేరియబుల్? అసలు వేరియబుల్ అంటే ఏంటి? A variable is like a container that is used to store the data, or we can say that is used to store the address of the data. ఓకేనా? A variable is a container that is used to store the address of the data. Okay, for example, ఇది ఒక a అనేది ఒక వేరియబుల్ is equals to 10. అంటే నేను 10 అనే డేటాని ఏలోకి స్టోర్ చేశా. అంటే హియర్ ఏ ఈజ్ కాల్డ్ ఏ వేరియబుల్. ఓకేనా? ఈ డేటాని మనం ఏలో స్టోర్ చేసాం. అంటే హియర్ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ది డేటా. అడ్రస్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఈ డేటా ఇలా స్టోర్ చేసిందని చూద్దాం. అయితే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. మనీ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ మెన్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఎలాగా స్టోర్ చేసుకుంటారు అంటే, వాళ్ళ దగ్గర ఎలాగ ఉంచుకుంటారు? మెన్ కి ఒక పాకెట్ ఉండొచ్చు, లేదా పర్స్ మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్స్ మెయింటైన్ చేశారు అనుకోండి, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉంది.
ఆ కొంత అమౌంట్ అనేది వాళ్ళ పర్స్‌లో స్టోర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ అమౌంట్ అనేది లైక్ ఎ డేటా. పర్స్ అనేది లైక్ ఎ వేరియబుల్. అంటే అదొక కంటైనర్ అనుకోండి. పర్స్ అనేది ఒక కంటైనర్ అనుకుంటే, అందులో స్టోర్ చేసే మనీ అనేది ఒక డేటా అనమాట. ఓకేనా? అలాగే వుమెన్ తీసుకుంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేసుకుంటారు. ఆ హ్యాండ్ బ్యాగ్స్‌లో వాళ్ళు మనీ అనేది దాచుకుంటారు. అక్కడ మనీ అనేది డేటా అనుకుంటే, పర్స్ అనేది వేరియబుల్. ఓకేనా? అలాగే ఏ అనేది ఇక్కడ రిఫర్స్ టు పర్స్ అనుకుంటే 10 refers to money. That money has stored into the purse. Like that here 10 is stored into the A. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ A is equals to 10 ఉంది. 10 అనే వాల్యూని మనం ఏలోకి స్టోర్ చేసాం. ఏలోకి స్టోర్ చేసిన తర్వాత అసలు వేరియబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? పర్సన్ మనీ అనేది పర్స్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత, ఆ మనీ అనేది అతనికి అవసరం వచ్చినప్పుడు, అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టుకుంటాడు. బయటికి తీసి ఖర్చు పెట్టుకుంటాడు. అలాగే మనం ఒక వాల్యూని ఈ వేరియబుల్‌లో ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత దాంతో మనం ఏమైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే దాన్ని త్రూ ఏ అనే వేరియబుల్‌తో మనం యాక్సెస్ చేసుకుంటామనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది కదా! నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అనే వాల్యూ ఇచ్చా. 20 అనే వాల్యూ ఇచ్చా. ఇక్కడ నాకు ఎడిషన్ పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నా. అంటే ఎడిషన్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటే, ఎడిషన్ అంటే ఏంటి? 10 ప్లస్ 20ని యాడ్ చేయాలి. అంటే ఏ ప్లస్ బిని యాడ్ చేస్తున్నాం. ప్రింట్ అనే ఫంక్షన్ మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. ఈ ఏ ప్లస్ బి అనేది 10 ప్లస్ 20 కదా! 10 ప్లస్ 20 మనకి ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 30 అనే ఆన్సర్ రావాలి. మనం అడిషన్ అనే అవసరం వచ్చింది. అంటే యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. యాడ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం త్రూ ఏ ఈ దీస్ వే ఈ వేరియబుల్స్‌ని మనం యాక్సెస్ చేసుకున్నాం ఇక్కడ. ఏ ప్లస్ బి అనేది. ఇక్కడ మనం రన్ చేస్తే మనం చూడొచ్చు అవుట్‌పుట్ అనేది మనకి 30 వస్తది. అర్థమైందా? అదనమాట. దాని యూజ్. మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం, ఎలా యాక్సెస్ చేయాలనేది. అయితే ఇక్కడ మీకు చెప్పా. ఏ వేరియబుల్ ఈస్ ఎ కంటైనర్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రెస్ ఆఫ్ ది డేటా. నాట్ ద డేటా. ఓకేనా? అర్థమవ్వడం కోసం అందరూ డేటాను స్టోర్ చేసుకోవడం కోసం వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం అనుకుంటారు. కరెక్టే. బట్ ప్రోగ్రామింగ్‌లో ఆ మెషిన్ అనేది ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది అంటే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని నువ్వు క్రియేట్ చేయగానే బ్యాక్ ఎండ్‌లో ఒక బ్యాక్ ఎండ్ స్పేస్‌లో ఒక మెమరీ అనేది దీనికి క్రియేట్ అవుతుంది. అంటే మెమరీ అనేది యూజ్ చేసుకుంటుంది. అర్థమైందా? మెమరీ అని యూజ్ చేసుకుంటుంది. ఆ మెమరీ అని యూజ్ చేసుకున్నప్పుడు ఈ వేరియబుల్ అనేది ఈ వాల్యూ అనేది ఏలో స్టోర్ అయినప్పుడు ఈ డేటాకి ఒక అడ్రెస్ అనేది స్టోర్ అవుతుంది. ఆ అడ్రెస్ అనేది మనం ఏలో స్టోర్ చేస్తున్నాం. అంటే ఏ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్ దట్ అడ్రెస్. ఓకేనా? దాని అడ్రెస్ మనం ఎలా చూడొచ్చంటే ఐడీ ఐడీ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉన్నది. దట్ ఈస్ యూజ్డ్ టు సీ ద అడ్రెస్ ఆఫ్ ది డేటా. అంటే ఐడీ ఆఫ్ ఏ అన్నాం. అంటే దీని యొక్క అడ్రెస్ అది ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రెస్ ఇస్తుంది. త్రూ మనం దేని ద్వారా యాక్సెస్ చేస్తున్నాం? త్రూ ఏ. అంటే ఏ రిఫర్స్ టు ది అడ్రెస్ ఆఫ్ ది 10. ఓకేనా? అంటే ఏ ఈస్ ద రిఫరెన్స్ అన్నమాట. దాన్ని రిఫర్ చేస్తుంది. 10 యొక్క అడ్రెస్‌ని రిఫర్ చేస్తుంది. చూసారా? ఇక్కడ ఒక బిగ్ ఇంటిజర్ వాల్యూ అనేది ఒకటి అప్‌డేట్ అయింది ఇక్కడ మనకి. అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అయింది. దట్ ఈస్ ద అడ్రెస్ ఆఫ్ ది 10 అన్నమాట. దట్ హాస్ స్టోర్డ్ ఇంటూ ద ఏ. ఓకే.
డైరెక్ట్ ఐడి ఆఫ్ 10 అని అనుకోండి. అంటే దాని యొక్క అడ్రస్ స్టోర్ అయింది కదా, మనం దాని అడ్రస్ డైరెక్ట్ తెలుసుకుందామని ట్రై చేసాం అనుకోండి. ఏమవుతుంది? ఆ అడ్రస్ వస్తుంది. ఆ 10 యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. ఓకేనా? ఓన్లీ స్టోర్ చేయకుండా మనం ప్రింట్ ఐడి ఆఫ్ 13 డిఫైన్ చేసి దాని ఐడిని మనం కనుక్కుందాం అనుకున్నాం. ఏమొస్తుంది? దాని యొక్క ఐడి వస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ లో ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అడ్రస్ ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని దాని ద్వారా యాక్సెస్ చేస్తాం. మనం ఎక్కడైనా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తే డైరెక్ట్ గా కొన్ని యాక్సెస్ చేయగలుగుతాం, కొన్ని యాక్సెస్ చేయలేం. అంటే ఇప్పుడు 30 + 30 60 అని ఇచ్చింది. 30 + సంథింగ్ స్ట్రింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో యాడ్ చేస్తే కాంకాటనేట్ అయిపోతుంది. మనకి సర్టెన్ రిజల్ట్ అనేది ఉండదు. సో త్రూ దీస్ వేరియబుల్స్ వీ కెన్ యాక్సెస్ అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది వేరియబుల్స్. ఓకే, సో దట్స్ ఇట్ టుడే క్లాస్. We have seen introduction to Python and history of the Python, and we have take a small concept in the Python, that is a variables concept and matter. Okay, na? Yes, let's finish. This is all about today. I will end the session here. Thank you for everyone. Bye bye.